హలో యాస్పిరెంట్స్. నా పేరు సందీప్. కరెంట్‌లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐఏసీఎల్ ఏఓ నోటిఫికేషన్ వచ్చింది కదా! దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. వేకెన్సీస్ ఎన్నున్నాయి? ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది? మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఎగ్జామ్స్ చాలా బావుంటాయి. కాపోతే వేకెన్సీస్ అనేవి తక్కువుంటాయి కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్. అందుకే ఈ ఎగ్జామ్స్ కూడా చాలా టఫ్. పైగా ఆల్ ఇండియా వైడ్ అన్నమాట ఇయి. మనకి పీఓ ఎలాగో బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ ఎగ్జామ్‌లో ఏఓ అలా అన్నమాట. ఏఓ అంటే ఏం లేదు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. టోటల్ పోస్టులు చూసుకుంటే 170. దాంట్లో జర్నలిస్ట్‌కి 120. జర్నలిస్ట్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. డిగ్రీ ఉంటే సరిపోద్ది. సో, ఆ 120లో 18, ఎస్టీకొచ్చి 8, ఓబీసీకి 32, ఈడబ్ల్యూఎస్‌కొచ్చి 12, వచ్చి 50. సో, ఇవి జర్నలిస్ట్‌కి టోటల్ 120 వేకెన్సీస్. అకౌంట్స్ చూసుకుంటే టోటల్ 50 నుంచి 29థ్ సెప్టెంబర్ వరకు ఉంది. నెక్స్ట్ ఇవి మొత్తం 3 ఫేజెస్‌లో జరుగుతది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ చూసుకుంటే 13థ్ అక్టోబర్ 2024. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే 17థ్ నవంబర్ 2024. నెక్స్ట్ ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ అనేది. ఆల్రెడీ లింక్ అనేది ఎప్పుడో యాక్టివేట్ అయిపోయింది. కుదిరితే దాని మీద కూడా ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ సర్వీస్ కండిషన్స్ చూసుకుంటే మనకి ఇనీషియల్‌గా ఒక పోస్టింగ్ అనేది ఇస్తారు కదా! అక్కడ 5 ఇయర్స్ చేయాలి. అదే స్పెషలైజేషన్ చూసుకుంటే అకౌంట్స్ అలాంటి ఈటిల్లో మినిమమ్ 10 ఇయర్స్. ఇది ఈ విధంగా ఉంటది ఎన్ఏసీఎల్ ఏఓలో. నెక్స్ట్ ప్రొబేషన్. ప్రొబేషన్ చూసుకుంటే 1 ఇయర్. నెక్స్ట్ ఫర్దర్‌గా కూడా 6 మంత్స్ అనేది ఎక్స్‌టెండ్ చేస్తారు. ఒకవేళ మనం ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటే. నెక్స్ట్ బాండ్ చూసుకుంటే మినిమమ్ 4 ఇయర్స్ అనేవి చేయాలి. ఆ 4 ఇయర్స్ లోపు మనం ఒకవేళ రిజిగ్నేషన్ చేస్తే 1 ఇయర్ గ్రాస్ సాలరీ అనేది కట్టాలి. నెక్స్ట్ సాలరీ చూసుకుంటే 88,000 పర్ మంత్ అనేది వస్తది. అంటే దగ్గర దగ్గరగా 1,00,000 వస్తది. అదర్ అలవెన్స్‌లు అన్నీ కలుపుకున్నా గాని. సో, చాలా బావుంటదనమాట సాలరీ పరంగా చూసుకుంటే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్‌లో. సో, బాగా ప్రిపేర్ అవ్వండి ఇలాంటి ఎగ్జామ్స్ అయితే మట్టికి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జనరలిస్ట్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ చేసుంటే సరిపోద్ది. గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోద్ది. మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది. అట్‌లీస్ట్ 60% వచ్చుండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి అయితే 55% వస్తే సరిపోద్ది. అదే అకౌంట్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా చెప్పాడు. అయితే చార్టర్డ్ అకౌంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్. అంటే నాకు అకౌంట్స్ గురించి అంత తెలీదు. సో, ఒకసారి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీరు అకౌంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ యొక్క డిగ్రీ అనేది 1/9/2024 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలి. వీడు క్లియర్‌గా మెన్షన్ చేసాడు. రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి ఉండాలి. 1/9/2024 కల్లా. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే మినిమమ్ ఏజ్ వచ్చి 21 ఇయర్స్. మాక్సిమం ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్. ఓబీసీకి అయితే 3 ఇయర్స్. పీడబ్ల్యూబీడీకి అయితే 10 ఇయర్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటదని. ప్రిలిమ్స్ చూసుకుంటే టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్. సేమ్ మనకి ఐబీపీఎస్, పీఓ ప్రిలిమ్స్‌లో ఏ విధంగా అయితే ఉంటదో సేమ్ అదే విధంగా. ఇంగ్లీష్ వచ్చి 30 క్వెషన్స్ 30 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ వచ్చి 35 క్వెషన్స్ 35 మార్క్స్. క్వాంట్ చూసుకుంటే 35 క్వెషన్స్ 35 మార్క్స్. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటది. ఈచ్ సెక్షన్ వచ్చి 20 మినిట్స్. టోటల్ 100 క్వెషన్స్ 100 మార్క్స్. ఈ ప్రిలిమ్స్ అనేది అకౌంట్స్‌కి, జర్నలిస్ట్‌కి ఒకటే ఉంటది. మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర మారిద్ది. నెక్స్ట్ వచ్చి మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్‌లో ఎలా ఉంటదంటే జనరలిస్ట్ చూసుకుంటే టా రీజనింగ్ వచ్చి 50 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చి 50 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ వచ్చి 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 50 మార్క్స్. టోటల్ 200 మార్క్స్ అన్నమాట. ఈచ్ సెక్షన్ వచ్చి 40 మినిట్స్. నెక్స్ట్ స్పెషలిస్ట్ కూడా అంతే. మొత్తం ఉంటది. కాకపోతే స్పెషల్‌గా ఒక సెక్షన్ అనేది యాడ్ అవుతది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ చూసుకుంటే 30 మినిట్స్ 30 మార్క్స్. లెటర్ రైటింగ్ 10 మార్క్స్. ఎస్సే వచ్చి 20 మార్క్స్. ఆన్‌లైన్‌లోనే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ పిలుస్తారు. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీకొచ్చి 100 ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ. అంటే సెపరేట్ జీఎస్టీ ఏమి ఉండదు. అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయితే 850. వీళ్ళకి కూడా అంతే జీఎస్టీ ఏమి ఉండదు. 850 కడితే సరిపోద్ది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మన ఏపీలో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఉంది. అదే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అదే మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. తెలంగాణలో చూసుకుంటే ఓన్లీ హైదరాబాద్. సో దట్స్ ఇట్. సేమ్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నామో సేమ్ అదే విధంగా ఉంటది ఇక్కడ కూడా. సో ఎగ్జామ్ అనేది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. చాలా బావుంటాయి ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అనేవి జాబ్ పరంగా. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటే మటికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం కూడా మన యొక్క ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి.
మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లోని ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడుతున్నా. ఇక్కడికెళ్లి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తున్నా. సో, దట్స్ ఇట్. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.